మొగలి పువ్వులు పూజకు పనికిరావంటారు. కానీ ఈ ఆలయంలో మాత్రం నిత్యం శివుడిని మొగలి పువ్వులతోనే పూజిస్తారు. ఇక్కడి శివలింగాన్ని స్వయంగా ఆ బ్రహ్మదేవుడే ప్రతిష్ఠించి మొగలి పువ్వులతో పూజించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయం ఎక్కడుందో, ఇక్కడ శివుడిని మొగలి పువ్వులతో ఎందుకు పూజిస్తారో ఈ రోజు అనగనగాలో ఉమ్మడి మెదక్ జిల్లాలోని జహీరాబాద్ నగరానికి సుమారు 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న జురాసంగం అనే గ్రామంలో ఉంది ఈ ఆలయం. సంగమేశ్వర ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో పరమేశ్వరుడు పార్వతీ సమేతంగా కొలువుదీరి ఉన్నాడు. సంగమేశ్వర ఆలయ నిర్మాణం వెనుక పురాణ కథ ప్రాచుర్యంలో ఉంది. స్కంద పురాణం ప్రకారం కేతకి అనే అప్సరస కొన్ని కారణాల వల్ల ఒక ముని శాపంతో కేతకీ వనం అంటే మొగలి పువ్వుల వనంగా మారింది. ఆ కేతకీ వనంలోనే బ్రహ్మదేవుడు కూర్చుని శివుడి కోసం తపస్సు చేయగా బ్రహ్మ కోరిక మేరకు శివుడు బాణలింగ రూపంలో వెలిశాడు. అలా ఈ క్షేత్రానికి కేతకీ సంగమేశ్వర క్షేత్రమని పేరు వచ్చింది. ఇక్కడ శివలింగాన్ని బ్రహ్మ ప్రతిష్ఠించి ఏ వనంలో అయితే తాను కూర్చుని శివుడి కోసం తపస్సు చేశారో ఆ వనంలో ఉన్న మొగలి పువ్వులతోనే శివుడిని పూజించారు. అప్పటి నుంచి సంగమేశ్వరుణ్ణి మొగలి పువ్వులతోనే పూజిస్తారు. కృతయుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన సూర్యవంశానికి చెందిన రాజు కుపేంద్ర చర్మ వ్యాధితో బాధపడ్డాడు. అప్పుడున్న వైద్యులెవరూ అతనికి చికిత్స చేయలేకపోయారు. ఒకానొక రోజున కేతకీ వనానికి చేరుకున్న రాజు అక్కడ ప్రవహిస్తున్న నదిలో స్నానం చేశాడు. ఏ వైద్యుడు నయం చేయలేని చర్మవ్యాధి వాగునీటితో పూర్తిగా నయమైపోయిందట. అదే రోజు రాత్రి సాక్షాత్తు పరమశివుడే రాజు కలలో కనిపించి తానక్కడ ఉన్నానని, తనకు ఆలయాన్ని నిర్మించాలని చెప్పాడట. అప్పుడు బ్రహ్మ ప్రతిష్ఠించిన శివలింగానికి రాజు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్తారు. ఆలయం వెనుక ఉన్న గుండానికి కూడా ఓ ప్రత్యేకత ఉంది. కాశీలో ప్రవహించే గంగానది భూగర్భ మార్గాన వచ్చి ఈ గుండంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. నారాయణ, ధర్మ, ఋషి, వరుణ, సోమ, రుద్ర, ఇందిర, డేట వంటి 8 రకాల తీర్థాలతో ఏర్పాటు చేసిన గుండాన్ని అష్టతీర్థ అమృత గుండం అని పిలుస్తారు. అందులోని నీటినే స్వామివారి పూజ, అభిషేకాలకు ఉపయోగిస్తారు. ఈ దేవాలయంలో అన్నపూజ, తమలపాకులు, చెరుకు ముక్కలతో నిత్య పూజలతో పాటు సోమ, శుక్రవారాలు, ప్రతి అమావాస్య, పౌర్ణమి రోజుల్లో, తొలి ఏకాదశి, శ్రావణ మాసాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. శివ